మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలోనే పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. పోలీసులను బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలు నమోదు చేశారు. BNS 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపించారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. అయితే ఆయనతో పాటు మరికొందరు నేతలపై కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అంబటి రాంబాబుపై పట్టాభిపురం స్టేషన్ లో కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? సుధా, ఏదైతే గుంటూరు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు ఇతర నేతలపై పట్టాపురం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులను బెదిరించారని, తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ కూడా ఆ యొక్క అంబటి రాంబాబుపై వైసీపీ నేతలపై అయితే కేసులు నమోదు చేశారు. ఏదైతే దీనికి సంబంధించి నిన్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వైసీపీ నిరసనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆ యొక్క నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో నిరసన ర్యాలీ చేపట్టేందుకు కొన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్పడంతో దీనికి సంబంధించి అంబటి రాంబాబు ప్రతిదీ వైసీపీని అడ్డుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అలాగే వారి కూటమి ప్రభుత్వానికి తొత్తులాగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా పోలీసుల్ని మాట్లాడటం జరిగింది. దాంతో ఈ యొక్క పోలీసులు అయితే మాత్రం దీనికి సంబంధించి నిన్న వాటన్నిటిని కూడా ఏదైతే భారీ గేట్లు కూడా అడ్డం పెట్టిన నేపథ్యం ఉంది. అయితే వీటన్నిటిని కూడా నెట్టుకుంటూ గతంలో కూడా అంబటి రాంబాబు కొన్ని భారీ గేట్లు నెట్టుకుంటూ సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు జరిగిన నేపథ్యం కూడా ఉంది. అప్పుడు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. అయినప్పటికీ ఈ యొక్క పోలీసులతో వాగ్వాదం దిగటం, అలాగే కూటమి ప్రభుత్వం అని పోలీసుల్ని కూటమి ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నారని చెప్పి అంటూ కూడా వాళ్ళ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ కూడా BNS 132, అలాగే 126(2), 351(3), అలాగే 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద అయితే అంబటి రాంబాబు వైసీపీ నేతలపై అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించి ట్రాఫిక్ అయితే ఆటంకం కలిగించారని ఆరోపించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించారని పోలీసులు దీని మీద చర్యలు చేపట్టి ఈ విధంగా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.